నమస్కారం ఏఎస్సీ న్యూస్ కి స్వాగతం. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ తీవ్రంగా మోసపోయారని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దెంకి మండలం వెంపరాల గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన పలువురు సోమవారం ఎమ్మెల్యే రవికుమార్ను కలిసి సంఘీభావం తెలిపారు. అలాగే బల్లిపురం మండలం గొర్రెపాడు గ్రామానికి చెందిన 60 కుటుంబాల వారు సోమవారం ఎమ్మెల్యే రవికుమార్ను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ, పన్నుల బాధలతో రాష్ట్ర ప్రజల రక్తం పీలుస్తూ మాయమాటలు చెబుతున్న సీఎం జగన్ వల్ల ఏపీ సంక్షోభం రాష్ట్రంగా మారిందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. జగన్ అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు విసుగు చెందారని తెలిపారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన పరిపాలన, అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పండుగ కానుకలు, చంద్రన్న బీమా, పెళ్లి కానుకలు, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు సబ్సిడీ రుణాలు, దళిత, బీసీ, ఎస్సీల సంక్షేమ పథకాలు, 100కు పైగా పథకాలు రద్దు చేశారన్నారు. జగన్ను రాష్ట్ర ప్రజలు 2 నెలల్లో ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రజా తిరుగుబాటు తప్పదని తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడని, అందుకు హ్యాపీగా దిగిపోతా అంటూ ఇటీవల కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అద్దెంకి నియోజకవర్గం నుంచి తను వైసీపీ తరపున పోటీ చేస్తున్నారని, పాత కొత్త నేతలు కలిసి తనను గెలిపించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ హనుమిరెడ్డి అన్నారు. పంగలూరు మండలం కశ్యాపురం గ్రామానికి చెందిన 50 కుటుంబాల వారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జాగర్లమూడి యలమందరావు, రేణింగవరం గ్రామ సర్పంచి భూమా హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఇన్ఛార్జ్ హనుమిరెడ్డి సమక్షంలో సోమవారం వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరారు. వీరిని హనుమిరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అందరూ కలిసి తన గెలుపు కోసం కృషి చేయాలని హనుమిరెడ్డి తెలియజేశారు. అద్దెంకి పట్టణంలోని పోతురాజగండి సమీపంలో మినీ లారీ బీభత్సం సృష్టించింది. అద్దెంకి పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే అద్దెంకి నార్కెట్పల్లి రోడ్లో పోతురాజగండి సెంటర్లో KA 53 AA 9249 నెంబర్ గల లారీ వేగంగా దూసుకొని వచ్చి బుల్లెట్ వాహనాన్ని ఢీకొట్టింది. బుల్లెట్ వాహనంపై ఉన్న యువకుడు శేఖర్ వాహనం వదిలివేసి పక్కకు దూకటంతో ప్రాణాలు కాపాడుకున్నాడు. బుల్లెట్ వాహనం టైర్ కింద పడి దెబ్బతింది. ఈ ప్రమాదంలో శేఖర్ అనే యువకుడికి స్వల్ప గాయాలు కాగా లారీ డ్రైవర్ను స్థానికులు పట్టుకుని చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్కు చేరుకోవడంతో పోలీసులకు అప్పగించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే వెంకటాపురం జాతీయ రహదారిపై సోమవారం కారు టీవీఎస్ వాహనం ఢీకొట్టడంతో 2కి గాయాలు కాగా స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం ఇవ్వగా వారు వచ్చేలోపు హైవే అంబులెన్స్ లో అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు క్షతగాత్రులను తరలించారు. ఈ టైం అడ్డసుడిగా బ్రహ్మంది. एक मिनट इनसे जरा बात कर लीजिए पुलिस।
అద్దెంకి గుండ్లకమ్మ నదిలో ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతుంది. ఇప్పటికే రక్షిత మంచినీటి పథకాల సమీపంలో తవ్వకాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం గుండ్లకమ్మ వంతెనకు ఇరువైపులా యంత్రాలతో తవ్వేస్తున్నారు. గుండ్లకమ్మ నదిలో ఇసుక తవ్వకాల వలన వంతెనకు సైతం పెనుముప్పు వాటిల్లనుంది. గుండ్లకమ్మ నదిలో ఇసుక తవ్వకాలకు యంత్రాలు ఉపయోగిస్తున్నారు. గత ఏడాది గుండ్లకమ్మ నదిలో ఇసుక తవ్వకాలకు అనుమతి లేవంటూ పోలీసులు, సబ్ అధికారులు తీవ్ర స్థాయిలో గస్తీ నిర్వహించారు. దీంతో ఇసుక అవసరమైన వారు ఇబ్బందులు పడ్డారు. గుండ్లకమ్మ నదిలో ఇసుక తవ్వకాలకు అధికారులు మార్కింగ్ ఇవ్వకపోవడంతో ఇసుక తవ్వకాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. వంతెనలు, మంచినీటి బావుల వద్ద తవ్వకాలు చేస్తుండటంతో ప్రమాదకరంగా మారనున్నాయి. ఇసుక తవ్వేవారు ఎలాంటి నిబంధనలు పాటించకుండా గుండ్లకమ్మ వంతెన సమీపంలో భారీ మొత్తంలో యంత్రాల ద్వారా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఇంతలా ఇసుక తవ్వకాలు జరుగుతున్నప్పటికీ రెవెన్యూ, పోలీసు సిబ్బంది చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ అద్దెంకి మండల కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, అద్దెంకి గుండ్లకమ్మ నదిలో ఇసుక అక్రమాలు పెరిగిపోతున్నాయి. ఇసుక తవ్వకాలను ఎవరూ ఆపలేకపోయారని, అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, పేదవాడు అవసరమై ఇసుక తీసుకుని వెళితే పోలీసులు వారిపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారని, పార్టీలు ఏమైనా అధికారంలో ఎవరు ఉన్నా గుండ్లకమ్మ నదిలో ఇసుక రవాణా జరుగుతుందని, వంతెన సమీపంలో, రక్షిత మంచినీటి బావుల సమీపంలో ఇసుక తవ్వకాలు జరపడం దారుణమని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక తవ్వకాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని వెంకటేశ్వర్లు తెలియజేశారు. తంగిరాల వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ అద్దెంకి మండల కార్యదర్శి. అద్దెంకి ప్రాంతంలో ముఖ్యంగా గులకమ్మ ఏదైతే ఉందో ప్రాంతంలో ఈరోజు ఇసుక అక్రమాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అసలు దీనికి సంబంధించి అరికట్టేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. యథేచ్ఛగా ఇసుక అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. అధికారులు కూడా అన్నీ తెలిసి కూడా వాళ్ళు సూచి చూడనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని మరీ ఈ ప్రాంతంలో అదే ఇసుకని ఒక పేదోడు ఏదన్నా చిన్న అవసరాల కోసం తీసుకుంటే మరీ రెక్కియలా నిర్వహించి దాడులు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి మరో పక్క నడుస్తుంది. వాళ్ళకు సంబంధించినటువంటి కొంతమంది గత ప్రభుత్వంలో ఎవరైతే అక్రమంగా ఇసుక దందాలు నడిపినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా ఉపయోగించుకొని ఇక్కడ వాళ్ళు మళ్ళీ ఇసుక దందాలని నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ పార్టీలు ఏమైనా, ప్రభుత్వాలు ఏమైనా సరే అక్రమదారులకు మాత్రం ఈరోజు ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళని అరికట్టేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ప్రాంతంలో కనపడట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి గులకమ్మ ప్రధానమైనటువంటి పట్టణానికి మంచినీరు అందించేటువంటి గులకమ్మ ఈరోజు కనుమరుగయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ పాటికే పట్టణంలో తాగునీరుకి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒక పక్క ట్యాంకీలు పాడైపోయినాయని చెప్పేసి డైరెక్ట్గా నీళ్ళు వదులుతూ ఉన్నారు. ఆ నీళ్లు కూడా సక్రమంగా వదలట్లేదు. రాబోయే కాలంలో ఇది చాలా మంచినీటికి అనేటువంటి తీవ్రతగా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ప్రాజెక్టు గేటు కొట్టకపోయిన తర్వాత వారు నీళ్ళన్నీ సముద్రంకి పోయిన తర్వాత ఆ పరిస్థితి ఇప్పుడు అద్దెంకి పట్టణం మీద కూడా ఆ ప్రభావం పడింది. ఇది చట్టానికి వ్యతిరేకంగా ఇసుక తవ్వుకున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం 1 మీటర్ లోతు మాత్రమే తీసేటువంటి పరిస్థితి ఉంది. కానీ 10 మీటర్లో 20 మీటర్లో ఇసుక ఎక్కడ దొరికితే అక్కడ ఎంత లోతైనా సరే తీసి అక్రమంగా ఇసుక తోలుతూ ఉన్నారు. పెద్ద పెద్ద కోరీలాగా గుంటలు పెట్టి ఇదవుతూ ఉన్నారు. దీని ద్వారాగా భూగర్భ జలాలు అడుగంటేటువంటి పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకని గులకమ్మకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఇసుక తోలటం వల్ల అక్కడ ఈ పర్యావరణమైనటువంటి పరిస్థితులు కూడా ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా అద్దెంకి పట్టణానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి త్రాగునీరు అందించేటువంటి పరిస్థితి లేకుండా పోతూ ఉంది. దీనివల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. అందుకని ఇవన్నీ చూస్తున్నా మైనింగ్ అధికారులు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారు కానీ, రెవెన్యూ కానీ ఎవరు దీన్ని అరికట్టేటువంటి పరిస్థితి లేకుండా పోతూ ఉంది. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి పరిస్థితి ఈరోజు అద్దెంకి ప్రాంతంలో మైనింగ్ దందాలు యథేచ్ఛగా ఈరోజు ఇసుక కానీ, లేకపోతే మామూలుగా అద్దెంకి కొండకు సంబంధించినటువంటి గ్రావెల్ ఏదైతే ఉందో యథేచ్ఛగా
తోలుకుంటా ఉన్నారు, పట్టపగలే తోలుకుంటా ఉన్నారు. డంపింగ్లు పెట్టేసి ఏర్పాటు చేసుకొని స్టాకులు పెట్టి ఈరోజు ఈ రకమైనటువంటి పద్ధతులు జరుగుతూ ఉన్నాయి. అందుకని ఇట్లాంటి అన్నీ చూసినా కూడా ఎక్కడ కూడా ఒక కేసు కానీ ఒకళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకని అధికారులు ఇప్పటికైనా స్పందించి పర్యావరణాన్ని అనేటువంటి కాపాడేటువంటి పరిస్థితి ఉండాలి. ఈ అక్రమ దందాలు ఏవైతే ఉన్నాయో వీటిని అరికట్టే దానికోసం చర్యలు తీసుకోవాలి. అందుకని ఈ పద్ధతి కానీ జరగకపోతే ఇక్కడ తీవ్రమైనటువంటి అద్దెంకి పట్టణానికి మంచినీటి సమస్య తీవ్రమైనటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా వీటిని అరికట్టాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా గమనించాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఏదేదో నాకు సంబంధించింది కాదులే అని చెప్పేసి మనం ఎవరికి వాళ్ళు అనుకుంటే అందరికీ రేపు సమస్య వచ్చి ఎదురయ్యేది పరిస్థితి ఉంది. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు సోమవారం దేవస్థానంకు సంబంధించిన షాపుల్లో పూజా ద్రవ్యములు, బొమ్మలు అమ్ముకునేందుకు బహిరంగ వేలంపాటలు ఏర్పాటు చేయగా కార్యనిర్వహణాధికారి సుభద్ర, ఇన్స్పెక్టర్ హాజరు కాగా వారి సమక్షంలో జరిగాయి. షాపుల బహిరంగ వేలం నిర్వహించగా పాటలు పాడేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదా వేశారు. తదుపరి దేవస్థానంకు సరుకుల రవాణా, కూరగాయలు, పాలు, టెంట్ సామాన్లు, టికెట్ బుక్స్, పలు రకాల వాటి కోసం సీల్డ్ టెండర్లు రాగా ఓపెన్ చేసి ఫైనల్ చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి సుభద్ర మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దేవస్థానం ముందు ఉన్న షాపులు తలనీలాలు పోగు చేసుకునేందుకు, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునేందుకు బహిరంగ వేలములు నిర్వహించగా పాటదారుల వేలంలో పాల్గొనలేదని, ప్రస్తుతం తాత్కాలికంగా వాయిదా వేసి సీల్డ్ టెండర్లు ఓపెన్ చేయగా అందులో కొన్ని వస్తువులు దేవస్థానంకు సరఫరా చేసేందుకు టెండర్ ఓకే చేయడం జరిగిందన్నారు. ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా లైసెన్సులకి బహిరంగ వేలంపాట్లు, ఈ ప్రొక్యూర్మెంట్లు, సీ టెండర్ కోసం ఆహ్వానిస్తున్నామండి. దేవస్థానంలో భక్తులు సమర్పించే తలనీలాలు పోగు చేసుకునే హక్కు, కొబ్బరికాయలు అమ్ముకునే హక్కు, బొమ్మలు, తర్వాత పాదరక్షలు భద్రపరచుకోవటానికి, తర్వాత కొబ్బరి చిప్పలు కానీ, తర్వాత పొంగలి, సెల్ ఫోన్లు, లగేజ్ భద్రపరచుకోవటానికి, తర్వాత వీటన్నిటికీ ఈ ప్రొక్యూర్మెంట్, తర్వాత సీల్ టెండర్స్, బహిరంగ వేలంపాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా పెరిషబుల్ ఐటమ్స్ దేవస్థానానికి సంబంధించి కూరగాయలు కానివ్వండి, లేకపోతే పూలు, పూలమాలలు కానివ్వండి, తర్వాత తిరునాళ్ళకి సంబంధించి కూడా లైటింగ్కి, తర్వాత షామియానాలు, డెకరేషన్కి, ఈ పర్పస్ నిమిత్తం కూడా సీల్ టెండర్స్ ఆహ్వానిస్తున్నాం. ప్రొక్యూర్మెంట్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే ప్రొవిజన్స్ అనేవి ఈ ప్రొక్యూర్మెంట్లో ఆల్రెడీ బిడ్ ఓపెన్ అయిందండి. వాళ్ళు బిడ్ అందులో ఫైల్ చేసుకోవచ్చు ఈ ప్రొక్యూర్మెంట్లో. అదేవిధంగా ఈ ప్లంబింగ్, టికెట్ బుక్స్, తర్వాత లడ్డు పులిహోర తయారు చేయడానికి లేబర్ ఛార్జెస్, ఇవన్నీ ఏవైతే ఉంటాయి ఇవన్నీ సీల్ టెండర్స్ ఆహ్వానిస్తాము. కాబట్టి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే కనుక వాళ్ళు కూడా ఈ వేలంపాటల్లో పాల్గొనవలసింది.
ముందుగా ప్రకృతి సమర్పించబడి ధన్యవాదాలు చేసుకునే లోకాలు డిపాజిట్ ఎవరైనా ఉన్నారా? సమర్పించి ధన్యవాదాలు చేసుకునే అనుకున్నాను. ముందుగా డిపాజిట్ ఎవరైనా కట్టవలసి చేయబడుతున్నాం. నెక్స్ట్ కొబ్బరికాయలు మరియు ప్రజాదేవతను కూడా ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.